నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. జనరల్గా కూడా నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. అబద్ధాల్లో బతకడం, లేకపోతే ఫ్యాంటసీ అంటే మేక్ బిలీవ్ వరల్డ్ అంటారు చూడండి, అది సినిమా ప్రపంచం. ఇప్పుడు సినిమాలు చూస్తున్నంతసేపు మనం అక్కడ ఉన్నామన్న ఒక ఫీలింగ్లో, ఒక ఎక్సైట్మెంట్లో, ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఉంటాం. మళ్ళీ నిజ జీవితం లాగానే మళ్ళీ సేమ్ సైకిల్ రన్ అవుతుంటుంది. అంటే రాంగ్ సైడ్ రబ్ చేయలేం కదండి. మీ బుగ్గి ఈ పక్క బాగుంది అనుకోండి, ఈ పక్కే పోవడం బెటర్. ఈ పక్కేమో సెగ్గడ్డ వేసింది అనుకోండి, ఇది ఎందుకు కరెక్ట్. ఇదేంటండి సెగ్గడ్డ అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అలాంటి మీరు అదే అంటారు. కొంతమంది ఇటు సైడ్దే పోతే ఇటు సైడ్ అంటే ఊరుకోండి, అది లౌక్యం, అది పొగట్టం. ఇది అంటే ఇప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఆడియో ఫంక్షన్, అందరూ పొగుడుతూనే ఉంటారు, అబ్బో అద్భుతం అది అని. మరి బ్యాక్ వచ్చేసి కూడా అదే మాడతారా? సెగ్గడ్డ మీద చేయేస్తారుగా. కాబట్టి అలాగే ఇలా పోతారు, ఎక్కువ ఈ యాంగిల్లో పోతారు. రాంగ్ సైడ్ రబ్ చేయకుండా ఉంటే బెటర్ అని మనకు తెలియక చాలాసార్లు రాంగ్ సైడ్ రబ్ చేశారు. అజ్ఞానం ఎక్కువ ఉండదు, జ్ఞానం పెరిగిపోయింది. రాంగ్ సైడ్ ఎక్కువ చేతులు వేస్తుంటాం, నాలుగు కరుచుకుంటాం. ఏంటండి మీకు గుర్తున్న మీరు చేసిన తప్పుదలు ఏంటి? అంటే మీకు తెలియకుండా ఇందాక మీరు అన్నట్టు రాంగ్ సైడ్ రబ్ చేయటం, ఈ స్టేజ్కి వచ్చి అప్పుడు ఆ స్టేజ్ ఎక్కడం కూడా అజ్ఞానం కొద్దినే. తప్పులు ఏం చేయలేదండి, తెలియక చేసినవి ఏముంటాయి అంటే, మాటతో ఎవరినన్నా హింసించానేమో, చేష్టలతో హింసించలేదు ఎవరినన్నా, మాటలతో హర్ట్ చేశారు. న్యాచురల్ జరుగుతాయి కదా, అది కామెడీ కోసం అన్నదే కావచ్చు, కానీ ఒక వ్యక్తికి అది ఇబ్బంది కలిగే పరిస్థితి అలాంటివి చేస్తుంటాను. అది జరిగాక అది మీకే అవలోకనానికి వస్తుంది అంటే మీరే తెలుసుకుంటారా, లేకపోతే ఎవరైనా చెప్తారా మీకు? ఇలా చెక్ చేసుకుని ఉంటే తెలుస్తుంటాయి కదా. నేను నన్ను అన్నప్పుడు ఇబ్బంది పడ్డానే, అతను ఇబ్బంది కదా, 9 మంది నువ్వు 10వాడు బాధ అన్నాడు చార్లీ చాప్లిన్. ఇంకా నా ఉద్దేశం యాటిట్యూడ్ అట్ చేయాలని కాదు, అనుకోకుండా మీ మీద ఒక డైలాగ్ పడిపోయింది. దాంతో నాకు అది తర్వాత రియలైజ్ అవుతాం. అందుకని మీ ఐ డ్రీమ్స్ ద్వారా నేను అలాగే ఎవరినన్నా ఉంటే ఇంటెన్షనల్గా అనలేదండి, నన్ను క్షమించండి అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా పబ్లిక్ స్పేస్లో ఉన్నవాళ్ళు, అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీళ్ళు ఏమైనా సరే ఒక మాట ఏదన్నా అన్నా, అది పొరపాటునన్నా సరే, ఒక మాట అన్నా, వాళ్ళ బిహేవియర్ కెమెరా ముందు, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ ఏదైనా సరే, అది ఒకసారి క్యాప్చర్ అయిందంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు గ్లేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు ఏం మాట్లాడినా అది హైలైట్ అవుతుంది, అది ఫోకస్లోకి వస్తుంది. అలాగే మీరు చేసిన బాగా ఎక్కువ ఫోకస్లోకి వస్తుంది ఛానల్స్ ఉంటుంది. అంటే మీరు చేసిన ఎన్నో తప్పులు చాలామంది చేసుంటారు, కొన్ని లక్షల మంది చేసుంటారు, కానీ మీరు పబ్లిక్ స్పేస్లో ఉన్నారు, మీరు ఒక యాక్టర్ అండ్ రికగ్నైజ్డ్ యాక్టర్, మీరంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అభిమాన నటుడు పుసుకుమనేంటి ఇలా చేశాడు అన్న ఒక బాధల్లో అవ్వచ్చు, కోపంలో అవ్వచ్చు, ఏదన్నా మీ మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నది కరెక్టే అండి. ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కాదు, నటుడు కూడా మనిషే బేసిక్గా, అంతే కదండి. అతనికి ఉంటాయి. నటుడు అయిపోయినంత మాత్రం ఏదో ఒక దానికి రీచ్ అయిపోయాడు అనేది ఏం లేదు కదా. మీరు అన్నట్టు వాళ్ళు చేసే గుర్తింపాడు గబ్బుకుని సెలబ్రిటీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడేటి అనేది ఒకటి వస్తుంది. అది కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, ఈరోజు మరీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని కెమెరాలు, సీసీ కెమెరాలతో సహా ఉంటున్నాయి, చూపిస్తున్నారు, చాలా బాగుంటుంది. అలాగా పాపం ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగా చేసేటి మూలంగా ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంల మూలంగా పాడైపోయేది ఏముండదు, కానీ ఎక్కువ ఇప్పుడు అలాంటిది ఏదో జరిగిందని ఈ మధ్య చెప్తున్నారు కదా, యూత్ ఇది వద్దని కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అలాంటివి లేపించాయి. అదండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం ఇవి తప్పే,
పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా మనం చాలా కంట్రోలింగ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది లైఫ్ అంతా. అది అనుభవం మేము చెప్తున్నాను. లేదా అప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇది నేను నవ్వుతూ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోలాగా తీసుకుని కృష్ణ భగవాన్ గారు అసలు ఏమొద్దు, అలా ఉండదు. నేను అడిగేది కూడా మీ గురించే. నేను మీ గురించి అడుగుతున్నాను. చాలా మంది సెలబ్రిటీలు పుసుకుమని నోరు జారి ఒక మాట మాట్లాడటం, లేకపోతే ఏదన్నా అనటం, అంతే అంటున్నాను. అందరూ అన్నట్టే వీళ్ళు అంటారు. బట్ వీళ్ళు ఫోకస్ లో ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఫోకస్ లో ఉంటారు కాబట్టి టార్గెట్ అవుతారు, ఆబ్వియస్ గా అవుతారు. అది చూపించకుండానే తిట్టుంటే అప్పుడే మానేస్తారు. చూపించడం మూలంగా అంటే చూపించకూడదా అని మీరు అనొచ్చు. మీ ఇష్టం చూపిస్తున్నారు కాబట్టి ఇంకా కంట్రోల్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది ఏమో చూద్దాం. మొత్తాన్ని మీరు అందరూ కలిపి ఛానల్స్ కానీ ఎవరన్నా కలిపి ఏం చేస్తారంటే లాస్ట్కి రమణ మహర్షిలాగా మౌనంగా ఉండమనే స్థితికి వస్తుంది. మంచిదే కదా, పీస్ ప్రివైల్స్. ఎందుకంటే సైలెన్స్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అన్నాడు ఆయన. కరెక్ట్. కానీ మీరు అంటే ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కి కాలేజీలో మాట్లాడింది అంటే మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, అసలు తాగి మాట్లాడారా, తాగకుండా మాట్లాడారా, లేకపోతే అలా జరిగిపోయిందా, తెలుసుకోకుండా అయిందా, అనుకోకుండా అయిందా పక్కన పెట్టండి. తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా మీకు నిజంగా ఏమనిపిస్తుంది చెప్పండి. అంటే మీ కాన్షియస్ మీకు ఏం చెప్తుంది? టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, అది వేరు, అది వదిలేయండి. తప్పే. అప్పుడు ఆ రోజుకి బాధపడ్డా, ఇప్పుడు ఏమనుకున్నా నేను పెద్దగా దాని గురించి ఇది అయ్యేది ఏం లేదండి. తప్పే అయిపోయింది. ఇలా చాలా జరగచ్చు. చాలా మూలంగా మామూలుగా తెలిసింది, అది బాగా ఎక్కువ తెలిసింది. అయితే అక్కడ కూడా నేను అది జోవియల్గా సరదాగా మాట్లాడిందే కొంతమంది ఏదో అంటే వేరేగా తీసుకున్నారు. ఇప్పుడు దొంగతనం చేస్తే దొంగతనాన్నే తిట్టాలి, దొంగతనమే తప్పు. అంతేగాని మా క్యాస్ట్ అని అనకూడదు కదా. క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారు. అది అందులో అది అసలు లేదు. ఎర్రచందనం దొంగలండి, కాల్ చేశారు వాళ్ళు, పర్టికులర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. అదేంటది, అయ్యి బాబాయ్ మా వాళ్ళని అలా కాల్సి దొంగతనం వదిలేశారా? కోపం వచ్చి పొడి చేశారండి. పొడి చేస్తే అక్కడ వెళ్ళి మీరు క్యాస్ట్లు అడుగుతారా? నేను అలా పెరగలేదు, దయచేసి మీ ఐడియాస్ ద్వారా చెప్తున్నాను. నాకు అసలు క్యాస్ట్లే హ్యూమన్ బీయింగ్స్ అంతే, జంతువులు అందరినీ ఇష్టపడటం. ఇన్ని పుస్తకాలు చదివి ఇంకా అలా బతికితే ఇంకెందుకు నా జీవితం, నా బిహేవియర్ మారకపోతే. మమ్మీ పైగా మేము అలా పెరగలేదు. అది కాదు, అక్కడ ఏదో దానికి అటాచ్ చేస్తున్నారు. ఏదో జరిగింది పక్కకు పోయి, చాలా విషయాలు అలా జరుగుతున్నాయి. అంతే తప్ప నేను అది తప్పే. ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు నేను మన రహస్యాలు దేనికి అమ్మేలేదు కదా, చెప్పాను చాలాసార్లు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడానికి నేను కారణం కాదు కదా. మొన్న ఐసీసీ వాళ్ళు ఆ బాంబు అక్కడ వేయటం వలన వెనకాల నా అస్తం లేదు కదా. అంతకన్నా తప్ప డేంజర్ చేశానా, అదే చెప్పాను. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూల్లో చాలామంది ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీరు సమాధానం ఇస్తున్నారు, కరెక్టే. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే మీరు అపాలజీస్ చెప్పారా? మీరు ఎవరితోన్నా మాట్లాడారా? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడాలు అలాంటివి ఏమైనా చేశారా? చేయలేదు. ఇప్పుడు మీరు అడిగితే అలా చెప్తున్నాను, అలాగే అంతే. కెమెరాలు లేకపోతే ఇంకొకళ్ళు అడిగితే అలా చెప్తాను, అలాగే. బట్ యూ ఫెల్ట్ బ్యాడ్, బాధ అయితే పడ్డారు. తప్పే, అలా జరగాల్సింది జరిగిపోయింది, తప్పే. నేను అదే చెప్తున్నాను, అజ్ఞానం. అదే జ్ఞానవంతుడు కెమెరా లేకపోవడం. మీరు చెప్పింది ఒక విషయం కరెక్టేనండి. అదేంటంటే చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు దొరకరు. రమణ మహర్షి అంటాడు, దొరికాడు కాబట్టి దొంగ. ఎవరైనా అది నిజమే కదా. ఏంటి వాడు అతను దొంగ అయి ఉండి చూసారు అలా చేశాడు అని ఉండాడు. అది మొత్తం మీరు ఎవరిని చూసుకున్నా ఇంచుమించి అదే ఉంటుంది కదా. ఏమీ లేదు ప్రేమ గారు, అవకాశం లేక మనుషులు నీతిగా ఉండిపోయారు అని అంటాడు సాక్రటీస్. మీతో అన్నాడు అని కాదు, మామూలుగా ఇంగ్లీష్లో చెప్పింది. సో ఈ మధ్య చలపతిరావు గారి మీద కూడా బాగా దుమారం వచ్చేసింది ఆయన అన్న ఒక మాటకి. క్షమాపణ చెప్పాడు, తప్పులు చేస్తారు, ఎన్నో జరిగిపోతున్నాయండి ఇంకా దారుణాలు. రేపులు చేసి చంపేస్తున్నారు, ఇంకోటి చేసి చంపేస్తున్నారు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి.
అన్నిట్లు కూడా మీద ఫైట్ చేయాలి. ఒళ్ళు కొత్త కొత్తలాడి చూపిస్తుంటే అక్కడ గిరిజన బాలికని, ఇక్కడ ఇది, అక్కడ అది, అవన్నీ ఇదే కదండి చెప్తున్నారు టీవీలో. ఈయన ఓ మాట అనేసాడు, సారీ అన్నాడు, ఇంక వదిలేసి ఉంటే బాగుండు దాన్ని అందరితో. మళ్ళీ జరిగితే మట్టుకి వాళ్ళే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. అందరూ అవేర్నెస్ వస్తుంది అందరికీనండి. ఓ ఇలా మాట్లాడకూడదని. ఇప్పుడు దాకా ఏంటంటే ఏమీ జరగలేదు కాబట్టి లూజ్గా మాట్లాడేది, అంతే కదా. నా ఇన్సిడెంట్తో చాలామందికి అవేర్నెస్ వస్తుందిగా. నిజం, ఈసారి మాట్లాడకూడదు ఆ మాత్రం కూడా. అంతకుముందు చాలామంది పెద్ద సెలబ్రిటీస్ అలా మాట్లాడేసి కెమెరా క్యాచ్ చేయలేదు అంతే. అదే చెప్తున్నాను ఇందాక మీరు అన్నట్టు, దొరికితే దొంగలు, దొరకని వాళ్ళు ఒకవేళ దొరికినా కూడా దొంగలు పెద్ద దొంగలు అయితే ఏం చేయలేం. అది కూడా ఉంటుంది కదా. మీకే రిస్క్ కదా. మాకు రిస్క్. ఓకే, అయితే ఒక విషయం చెప్పండి. జనరల్గా మీరు సామాజిక బాధ్యత మీలో కొంచెం ఎక్కువ ఉందని విన్నాను. అంటే సామాజిక అంశాలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని విషయాలు, మీరు ఇందా చెప్పినట్టు అత్యాచారాలు కావచ్చు, ఆడపిల్లల మీద అటాక్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మీరు చాలా రియాక్ట్ అవుతారని విన్నాను బాగా. అంటే ఏమి లేదు, నాకు వెంటనే శిక్ష పడిపోయి ఇలా ఉంటుంది శిక్ష అని అందరికీ తెలిసిపోయి సాటిస్ఫై అవ్వాలి అంతే. మీకు ఇన్స్టెంట్ జస్టిస్. నాకు ఎప్పుడుగో జరిగింది, దాన్ని అలా సాగదీశారు, అతను మైనర్ వదిలేస్తున్నారంటే అందులో ఒకడిని. ఇంకా అంటే నాకు లా ఎలా జరుగుద్దో అదంత పెద్ద ప్రాబ్లం కావచ్చు నాకు తెలియదు, కానీ నాకు కామన్ మ్యాన్గా నా కోరిక అది ఇమ్మీడియట్లీ జరిగితే చెయ్యరు కదా. ఇప్పుడు వేరే కంట్రీలో అక్కడ చేయరు. సింగపూర్ ఉందనుకోండి, నో, అవును, ఇట్స్ ఎ బిగ్ ఆఫెన్స్. అక్కడ మనుషులే కదండి, అది అక్కడ ఉన్నవాళ్ళు అదే కదా, వాళ్ళు మగవాళ్ళు అక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. ఆ భయం క్రియేట్ చేయడానికి ఎన్నో లూజులు ఇతనికి తెలుసట, ఇతనికి పెద్దోడు తెలుసట, ఇది దీనికి సంబంధించిన వాళ్ళట, అక్కడ లూజ్ అయిపోతుంది.